జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ. ఇప్పటి వరకు మనము ఇరుపక్షాల శంఖనాదాలు సమరభేరులు విన్న తర్వాత ఇక ముందు ఏమి జరగబోతుందో ఈ శ్లోకం నుంచి చూద్దాం. అథ వ్యవసితా దృష్టా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాదే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం మితమాహం మహీపతే. ధృతరాష్ట్ర మహారాజా, ఆయుధ ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. జెండాపై కపిరాజును పెట్టుకున్న అర్జునుడు నీ కొడుకుల్ని చూశాడు. ధనుస్సును పైకెత్తి కృష్ణుడితో చెప్తున్నాడు. శస్త్రాస్త్ర ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. జెండాపై కపిరాజుని కలిగిన అర్జునుడు దుర్యోధనాదుల్ని చూశాడు. గాంధీవాన్ని ఎత్తిపెట్టుకున్నాడు. ఏదో చెప్పాలని శ్రీకృష్ణుని వైపు చూశాడు. రణరంగంలో అందరి రథాలపై పతాకాలు ఉంటాయి. కొందరివి ప్రత్యేక చిహ్నాలతో ఉంటాయి. అర్జునుని రథానికి అమర్చిన పతాకంపై కపీసుడు హనుమంతుడు ఉన్నాడు. మహాభారతము అరణ్యపరములో గంధమాదన పర్వత ప్రదేశం గుండా సౌగంధికా వనం వైపు సాగిపోతున్న భీమసేనుడికి హనుమంతుడు దర్శనమిచ్చి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై రెపరెపలాడే ధ్వజంపై తాను ఉంటానని మాట ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అర్జునుడిని స్వాంత ధ్వజంపై ఆంజనేయుడు శోభిస్తున్నాడు. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.